హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మన ప్రీవియస్ వీడియోలో డెసిషన్ ట్రీ క్లాస్ ఫైన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ర్యాండమ్ ఫారెస్ట్ క్లాస్ ఫైన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ఒక ఎన్సెంబుల్ లెర్నింగ్, అంటే ఇక్కడ మనం మల్టిపుల్ డెసిషన్ ట్రీస్ తీసుకొని ఒక సింగిల్ మోడల్ లాగా ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఫస్ట్ మనం అన్ని ఎసెన్షియల్ లైబ్రరీస్ని తీసుకుందాం. ఇంపోర్ట్ numpy as np, ఇంపోర్ట్ pandas as pd, ఇంపోర్ట్ seaborn as sns. సో మనం సక్సెస్ఫుల్గా అన్ని లైబ్రరీస్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం మన డేటా సెట్ని కూడా తీసుకుందాం. డేటా సెట్ ఈజ్ ఈక్వల్స్ టు pd.readcsv సోషల్ నెట్వర్క్ క్యాట్స్ డాట్ సిఎస్వి. సో జనరల్గా మన డేటా సెట్ ఏ పాత్లో ఉంటే మనం ఆ పాత్ ఇక్కడ మెన్షన్ చేస్తాం మనం రీడ్ సిఎస్విలో. సో ప్రజెంట్ నా కరెంట్ డైరెక్టరీలోనే ఉంది డేటా సెట్, అందుకే మామూలుగా మెన్షన్ చేసిన. సో ఇప్పుడు మనం మన డేటా సెట్ని చూద్దాం. డేటా సెట్, సో ఇది మన డేటా సెట్. మన ప్రీవియస్ వీడియోస్లో కూడా సేమ్ డేటా సెట్ తీసుకున్నాం. సో మనము యూజర్ ఆ ఐటెంని పర్చేస్ చేస్తారా లేదా అని ప్రిడిక్ట్ చేయాలి. 0-1 మనకి ఇది బైనరీ క్లాసిఫికేషన్. సో డేటా సెట్ ఎప్పుడైనా సరే తీసుకున్నాక మనం డేటా ప్రీ ప్రాసెసింగ్ చేయాలి, అంటే ఎంటీ వాల్యూస్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడం కానీ, డేటా క్లీనింగ్ కానీ అలా. సో ఇక్కడ నేను ఎంటీ వాల్యూస్ ఉన్నాయా లేవా అని చెక్ చేసిన. డేటా సెట్ డాట్ ఈస్నా డాట్ సమ్. సో అన్ని కాలమ్స్ యొక్క సమ్ 0 కాబట్టి మన డేటా సెట్లో ఎలాంటి ఎంటీ డేటా లేదు. సో ఇప్పుడు మనం ఫీచర్ మ్యాట్రిక్స్ని ఇంకా డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ని క్రియేట్ చేసుకుందాం. ఫీచర్ మ్యాట్రిక్స్ x ఈజ్ ఈక్వల్స్ టు డేటా సెట్ డాట్ ఐలాక్ colon comma 2:4 dot values. y is equals to dataset dot ilog colon comma -1 dot values. సో నేను ఏజ్ ఇంకా ఎస్టిమేటెడ్ సాలరీని ఇండిపెండెంట్ వేరియబుల్గా తీసుకున్నా, పర్చేస్ని డిపెండెంట్ వేరియబుల్గా తీసుకున్నా. సో ఇప్పుడు మనం మన డేటాని ట్రైనింగ్ సెట్గా ఇంకా టెస్ట్ సెట్గా స్ప్లిట్ చేసుకుందాం. ఫ్రమ్ sklearn డాట్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ train test split xtrain comma xtest comma ytrain comma ytest is equals to train test split of feature matrix x comma y comma test size is equals to 0.2. సో నీకు టెస్ట్ డేటా సైజ్ 20% ఆఫ్ ద టోటల్ డేటా సెట్ తీసుకున్నా. ర్యాండమ్ స్టేట్ ఈక్వల్స్ టు 0. సో మనం సక్సెస్ఫుల్గా మన డేటాని ట్రైనింగ్ సెట్గా ఇంకా టెస్ట్ సెట్గా స్ప్లిట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం మన ప్రెడిక్షన్స్ యాక్యురేట్ కోసం ఫీచర్ స్కేలింగ్ అనేది చేద్దాం. సో జనరల్గా మనం ర్యాండమ్ ఫారెస్ట్లో ఫీచర్ స్కేలింగ్ చేయకపోయినా కూడా పర్లేదు. ఒకవేళ ఫీచర్ స్కేలింగ్ చేసినా చేయకపోయినా మనకు సేమ్ యాక్యురసీ అనేది వస్తుంది. సో మనం ఈ వీడియోలో ఫీచర్ స్కేలింగ్ అనేది చేద్దాం. సో మనం స్టాండర్డ్ స్కేలర్ని sklearn డాట్ ప్రీ ప్రాసెసింగ్ మాడ్యూల్ నుండి ఇంపోర్ట్ చేసుకుందాం. సో మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం స్టాండర్డ్ స్కేలర్కి. s ఈజ్ ఈక్వల్స్ టు స్టాండర్డ్ స్కేలర్. సో మనం ఇప్పుడు మన ట్రైనింగ్ డేటాని ఫీచర్ స్కేల్ చేద్దాం. xtrain ఈజ్ ఈక్వల్స్ టు sc డాట్ fit transform of xtrain. xtest is equals to sc dot transform of xtest. సో మనం ఫీచర్ స్కేలింగ్ అనేది చేసినాం. సో ఇప్పుడు మన డేటాని ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైడ్ మోడల్కి ఫిట్ చేసి ట్రైన్ చేద్దాం. సో ఫ్రమ్ sklearn డాట్ ఎన్సెంబుల్ మనం ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైర్ని sklearn డాట్ ఎన్సెంబుల్ మాడ్యూల్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫ్రమ్ sklearn డాట్ ఎన్సెంబుల్ ఇంపోర్ట్ ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్. సో మనం ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. క్లాసిఫైయర్ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్. సో ఇక్కడ నేను పారామీటర్ తీసుకుంటున్నా n ఎస్టిమేటర్స్ అని. సో n ఎస్టిమేటర్స్ అనేది ఏంటంటే మన ర్యాండమ్ ఫారెస్ట్లో ఎన్ని డెసిషన్ ట్రీస్ తీసుకుంటున్నామని. సో ఇక్కడ నేను 10 డెసిషన్ ట్రీస్ తీసుకుంటున్నా. 10 డెసిషన్ ట్రీస్. క్రైటీరియన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంట్రోపీ.
సో ఇప్పుడు మన డేటాని మోడల్కి ఫిట్ చేద్దాం. క్లాసిఫైయర్ డాట్ ఫిట్ ఎక్స్ట్రైన్ కమా వైట్రైన్. సో మన మోడల్ని సక్సెస్ఫుల్గా ట్రైన్ చేసినాం. సో ఇప్పుడు మన మోడల్కి మన టెస్ట్ డేటా ఇచ్చి ప్రెడిక్షన్ చేపిద్దాం. సో వైప్రెడ్ ఈజ్ ఈక్వల్స్ టు క్లాసిఫైయర్ డాట్ ప్రెడిక్ట్ ఎక్స్ టెస్ట్. సో మనం సక్సెస్ఫుల్గా ప్రెడిక్ట్ కూడా చేసినాం టెస్ట్ డేటా మీద. సో ఇప్పుడు మన మోడల్ యొక్క యాక్యురసీ చెక్ చేద్దాం. కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ప్లాట్ చేద్దాం. అలాగే సో ఫ్రమ్ sklearn డాట్ మెట్రిక్స్ ఇంపోర్ట్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. సో cm ఈజ్ ఈక్వల్స్ టు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. సో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఫస్ట్ పారామీటర్ ఏమో వైట్ రో, సెకండ్ పారామీటర్ ఏమో ప్రెడిక్టెడ్ డేటా. సో మనకి వైట్ రో అనేది వైట్ టెస్ట్ ఇక్కడ. సో సెకండ్ పారామీటర్ ప్రెడిక్టెడ్ డేటా మనకు వైప్రెడ్. సో అది తీసుకున్నాం. సో ఇప్పుడు మనం మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని sns డాట్ హీట్ మ్యాప్తో ప్లాట్ చేద్దాం. sns డాట్ హీట్ మ్యాప్ cm కమా యానోట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. సో మనం ఈ సెల్ని రన్ చేసినాం. సో మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఇది. మనకు 55 ట్రూ నెగిటివ్స్ వచ్చినాయి, 18 ట్రూ పాజిటివ్స్ వచ్చినాయి, 4 ఫాల్స్ నెగిటివ్స్ వచ్చినాయి, 3 ఫాల్స్ పాజిటివ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం మన యాక్యురసీ స్కోర్ని కూడా చెక్ చేద్దాం. సో అది కూడా సేమ్ మాడ్యూల్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటాం మనం sklearn డాట్ మెట్రిక్స్ మాడ్యూల్ నుండి. ఫ్రమ్ sklearn డాట్ మెట్రిక్స్ ఇంపోర్ట్ యాక్యురసీ స్కోర్. యాక్యురసీ స్కోర్ ఆఫ్ వైటెస్ట్ కమా వైప్రెడ్. సో మన యాక్యురసీ వస్తుంది మన మోడల్ యొక్క యాక్యురసీ. సో మన మోడల్ యాక్యురసీ వచ్చేసి 91%. సో బాగానే వచ్చినట్టు.